విద్యావంతులను ప్రతిభావంతులను పెంచి పోషించే పార్టీ టీడీపీ అని ఎమ్మెల్సీ చిరంజీవి అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో టీడీపీకి ప్రత్యేక స్థానం ఉందన్నారు. మహానాడు ఒక పండుగ వాతావరణంగా జరుగుతుంది అన్నారు. ప్రజల్లో నూతన ఉత్తేజం నింపేందుకు మహానాడు ఉపయోగపడుతుందని అంటున్న ఎమ్మెల్సీ చిరంజీవితో మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. కార్యకర్తలకు తెలుగుదేశం నాయకులకు అయితే ఒక పండుగ వాతావరణం నెలకొనే పరిస్థితి ఉంటుంది. ఎప్పటికప్పుడు కూడా పండుగ జరుపుకోవడానికి అయితే మహానాడుని జరుపుకుంటారు. అదేవిధంగా అయితే ఇప్పుడు మహానాడుకు సంబంధించి అయితే విశాఖపట్నంలో ఈరోజు మినీ మహానాడుకు సంబంధించి అయితే జరిగింది. దానికి సంబంధించి అయితే పూర్తి సమాచారం తెలియడానికి ఎమ్మెల్సీ అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎలా అనిపిస్తుంది ఇంతమంది జనం రావడాన్ని, మహానాడుని తెలుగుదేశం ఇంతమంది అభిమానిస్తుంటే ఏ విధంగా చూస్తుంటారు? తెలుగుదేశం పార్టీ అనేది ఒక నానుడు ఉంది. ఇది నాయకుల పార్టీ కంటే కార్యకర్తల పార్టీ అని. కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, ఒకవేళ నాయకులు అటు ఇటు అయినా వెళ్తారేమో కానీ కార్యకర్తలు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళరు. అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం. కాబట్టి జిల్లా స్థాయి మినీ మహానాడు కండక్ట్ చేసినప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరూ ఒక పండగలాగా, తెలుగు ప్రజలకు సంక్రాంతి ఎట్లాగో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మహానాడు అట్లాంటిది. అందుకే ఒక్క ఫోన్ కాల్తో, నిన్న జస్ట్ మెసేజ్ పెట్టారో లేదో, ఇలా మెసేజ్ పెట్టేసరికి జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి ఈ పండుగలో పాల్గొని తీర్మానాలు చేసి ఈ తీర్మానాల్ని రేపు రాష్ట్ర స్థాయి తీర్మానంలో ఆమోదింపజేసుకోవడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఇదేవి కొత్త కాదు. పిలవగానే మన కార్యకర్తలు ఆటోమేటిక్గా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ నుండి విశాఖ జిల్లా నుండి ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంటుంది? దానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సాధారణంగా లోకల్ కడప అనేది ఇక్కడ చాలా దూరం కాబట్టి స్థానిక ప్రాంతాల నుంచి ఎక్కువ మంది జనాలు వస్తారు. మనకి ఇక్కడ నుంచి దూరం కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2 నుంచి 3 బస్సులు దూరం కాబట్టి, శ్రీకాకుళం, విజయనగరం ఇవన్నీ మనకు దూరంగా ఉన్నాయి కాబట్టి 2 నుంచి 3 బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బస్సుల ద్వారా వెళ్ళొచ్చు. మనం పిలిచినా పిలవకపోయినా 82 నుంచి తెలుగుదేశం పార్టీలో పుట్టిన వాళ్ళు స్వతహాగా వారు కారులో కానీ ట్రైన్లో కానీ వెళ్ళిపోతారు. నాకు తెలిసి ప్రతి నియోజకవర్గం నుంచి, మన విశాఖపట్నంలో ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 150 నుంచి 200 మందికి తగ్గకుండా బయలుదేరడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే సరే, పూర్తి స్థాయిలో కూడా మేము పార్టీని అయితే బలోపేతం చేయడానికి కార్యకర్తలు ఒక పండుగ వాతావరణాన్ని అయితే నెలకొల్పడానికి అయితే ముందుకు వస్తున్నారు విషయాన్ని అయితే తెలుసుకొస్తున్నారు. అలానే లక్షలాది మంది జనం అయితే వచ్చి పార్టీకి అయితే సపోర్ట్ చేయడానికి అయితే వీళ్ళందరూ కూడా ఉండడం అయితే తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క పార్టీని ఉద్దేశించి అయితే అందరూ పాల్గొనడానికి అయితే ఎక్కడికక్కడ వీళ్ళంతా కూడా రావడం అయితే జరుగుతుందనే విషయాన్ని అయితే మనతో పాటు వ్యాపార చిరంజీవి గారు అయితే తెలియజేయడం జరుగుతుంది. అసలు ఈ పార్టీకి సంబంధించి మరింత పార్టీ బలోపేతానికి ఏ విధంగా అయితే చెప్పబోతున్నారనే విషయాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే వాళ్ళంతా కూడా మనకు తెలియజేసే ప్రయత్నం అయితే ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే మనతో పాటు తెలియజేస్తున్నారు. ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజేష్, విశాఖపట్నం.